రెండు రాజకీయ పార్టీలుగా మారిపోతున్న తెలుగు సినీ పరిశ్రమ. మీరు మద్దతిస్తే మేము వ్యతిరేకిస్తాం, మీరు వ్యతిరేకిస్తే మేము మద్దతిస్తాం. ఒకే రోజు రిలీజ్ అయిన కూలీ వార్ 2 సినిమాలు. ఒక సినిమాకు మద్దతు, ఇంకో సినిమాపై దాడి. అసలేం జరుగుతోంది? జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వార్ 2 సినిమా రిలీజ్ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, తెలుగు యువత నేత గుత్తా ధనుంజయ నాయుడు మధ్య జరిగిన సంభాషణ వెలుగులోకి వచ్చింది. అనుమతులతో సినిమా ఆడిస్తున్నారా లేదా అని అతన్ని ఎమ్మెల్యే ప్రశ్నిస్తూ, నేను అనంతపురం ఎమ్మెల్యే, సినిమా ఆడదు అంటూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట ఒక్కసారిగా ట్రెండింగ్లోకి వచ్చాయి. మరోవైపు తమ కోసం నిలబడ్డాడు అని రజనీకాంత్ సినిమాకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేసిన చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కి అదే వారి ఇంటి ఆడపడుచుకు అవమానం జరిగిందని బయటకు వచ్చి తన సంఘీభావం తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ గుర్తులేడా? డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు సినిమాకు హద్దుల మీరి ప్రజాప్రతినిధులు చేసిన ప్రమోషన్లు అందరూ చూశారు. అవసరమైతే టికెట్స్ ఫ్రీగా ఇచ్చి మరీ సినిమాను జనాలకు చూపించాలని ఒక ఆడియో సైతం అప్పట్లో రిలీజ్ అయింది. మరి వారి సినిమాను అంతగా ప్రమోట్ చేసిన కూటమి నేతలు జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమాను పనిగట్టుకుని నెగిటివ్ ప్రచారం చేయడం వెనుక ఆంతర్యమేమిటి? ఇక గతంలో వైసీపీ కావాలని పవన్ కళ్యాణ్ సినిమాలను అడ్డుకుంటోంది అని ఆరోపణలు చేసిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు అదే పని కూటమి నేత చేస్తోంటే ఎందుకు మౌనం వహిస్తోందని నందమూరి అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ కి అండగా వైసీపీ కూడా నిలుస్తోంది. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే ఆడియోపై వైసీపీ నేత రోజా స్పందించారు. సూర్యుడిని అరచేతితో ఆపాలనుకోవడం అజ్ఞానమని ఎన్టీఆర్ ని ఉద్దేశిస్తూ రోజా వ్యాఖ్యానించారు. అలాగే మంచి సినిమాను ఎవరూ ఆపలేరు, చెత్త సినిమాను ఎవరూ హిట్ చేయలేరు అంటూ హరిహర వీరమల్లును ఉద్దేశిస్తూ రోజా చురకలంటించారు. ఏదేమైనప్పటికీ వైసీపీ వర్సెస్ కూటమి సెగ తెలుగు సినిమా ఇండస్ట్రీకి గట్టిగా తగులుతోందనిపిస్తోంది. మరి మీకేమనిపిస్తోంది? కామెంట్ చేయండి.